ఇది చాలా మార్లు చేశాడు, ఎన్నో మార్లు దండయాత్రకు వెళ్ళాడు. అయితే ప్రతి దండయాత్రలో కృష్ణ పరమాత్మ చేతికి అందిన వాడిని విడిచిపెట్టేశాడు. అది కూడా గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. మొదటిసారి వచ్చినప్పుడే కృష్ణ బలరాముల పరాక్రమం ముందు జరాసంధుడు ఓడిపోయాడు. ఆయనతో తెచ్చుకున్న అక్షౌహిణుల సైన్యములన్నీ మధురానగర్ దాడిలో పోయే, ఒక్క జరాసంధుడు మిగిలాడు. అప్పుడు బలరాముడు పట్టుకుని బంధిస్తానన్నాడు. బంధిస్తా అంటే కృష్ణుడు విడిచిపెట్టే అన్నాడు ఆయన. ఏమిటి శత్రువు దొరికితే విడిచిపెడుతున్నావు ఏంటంటే, ఇతడు చేసిన సహాయం నాకు ఎవరు చేయట్లేదు సుమా అన్నాడు. నేను వచ్చింది దుష్ట రాక్షసాంశాలతో పుట్టిన దుష్టుల్ని సంహరించడానికి వచ్చాను. ఇతడు ఏం చేస్తున్నా అంటే, నా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు బోల్డంతమందిని కూడా తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళని కొట్టాను, ఇంకెంతమంది ఉన్నారో మళ్ళీ విడిచిపెడితే మళ్ళీ కొంతమంది తెచ్చుకొస్తాడు. నేను తిరిగి కొట్టకుండా అందరినీ నా గుమ్మం దగ్గరికి తెస్తున్నాడు కనుక నా అవతార కార్యాన్ని గొప్ప సహకరిస్తున్నాడని విడిచిపెట్టాడు. దీన్ని బట్టి జరాసంధుడు ఓడినట్టే గెలిచినట్ట. కృష్ణ పరాక్రమం ఉంది, నిలబడగలడా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు యుద్ధానికంటూ నిలబడితే ఏ ఒక్కడు ఎదురుగా నిలబడలేడు. అది సిద్ధం. ఆ మాట అందరికీ తెలుసు. తర్వాత భీష్ముడు, అదేవిధంగా సంజయుడు, ద్రోణుడు వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. కృష్ణుడి యొక్క చరిత్రలో ఎక్కడ కూడా పరాజయం అనేది లేదు. ఆయన అపరాజిత సర్వసహ నియంతో నియమో యమ. అది మర్చిపోవద్దు. చదువుకుంటూ ఉంటాం కదా సహస్రనామాల్లో. ఆయన అపరాజిత సర్వసహో నియంతో నియమో యమ. అలాంటి మహానుభావుడు ఆయన. అది ఆయనకి తిరిగేముందండి. కానీ విడిచిపెట్టేట జాలితో. ఇంకొక రహస్యం ఉంది. ఇప్పుడు నువ్వు నేను యుద్ధం చేసి శస్త్రవిద్యలు చూపిస్తే ఇంక చావడు. అదొకటి ఉంది. ఆయనకు వరం ఉంది తెలుసా? కృష్ణుడికి తెలుసు. నశక్షోసౌ రణే. అతనికి ఆ కుస్తీ పట్టుతో కొట్టేవాడు కావాలి, అస్త్రశస్త్రాలతో కాదు. దానితో కొట్టడం ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపల చాలా చేయించుకోవాలి మనం. అలా 17 మార్లు దెబ్బతిన్నాడు వాడు. రాక్షసుల్లో విప్రచిత్తి అనే ఒక రాక్షసుడు ఈ రూపంలో వచ్చాడని మనం హంసావతరణ పర్వంలో చెప్పుకున్నది గుర్తించుకోవాలి. ఇక్కడ ఈ భావాన్ని తీసుకుని నన్నయ్య గారు అంటారు, ఆయుధ నిహతుడు. ఆయన ఆయుధాలకు అజేయుడు, ఆయుధాలతో చావడు, కేవలం బాహుబలంతో. ఆ బాహుబలంతో కొట్టడంలో భీమసేనుని మించిన వాళ్ళు లేడు గనక ఆ విధంగా భీమసేనుడు విజయశ్రేణి తీసుకొచ్చాడు. ఇతరుల వల్ల సాధ్యం కాదు అని చక్కగా ఆ శ్లోకాన్ని తీసుకుని అందమైన చోట అందమైన పద్యంగా మలిచారు ఆదికవి. మొత్తానికి ఈ విధంగా సహదేవుడు కూడా ఆయనకు శరణాగతుడై ఉన్నాడు. అక్కడి నుంచి క్రమంగా వాళ్ళ విజయాన్ని సాధించి బయలుదేరి వెళుతున్నారు. పైగా నా తండ్రి చేసిన అపరాధాన్ని మనస్సులో పెట్టుకోకండి, నన్ను అనుగ్రహించండి అని చెప్పి త్వాం ప్రపన్నోస్మి గోవింద. భక్తుడు అనట్లేదండి, నీకు ప్రపన్ననే ఉన్నాను, నన్ను అనుగ్రహించు. నువ్వు అనుమతిస్తే నా తండ్రికి